హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. రేపే కౌంటింగ్ తర్వాత 9,000 కోట్ల రూపాయలు సీఎం రేవంత్ రెడ్డి గారు నిధులు విడుదల చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తుది నిర్ణయం అయితే తీసుకోవడమే జరుగుతుంది. రేపే ఈ కౌంటింగ్ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవలనే షెడ్యూల్ విడుదల చేసిందనమాట. రైతు భరోసా డబ్బులు అనేవి ఏ రోజు నుంచి వెళ్ళి రైతుల అకౌంట్లో పడుతున్నాయి అనే వివరాలకు సంబంధించి అయితే ఈ రోజు అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఈ న్యూస్కి సంబంధించి మనకి ఈ రోజు రావడమే జరిగింది. ఇప్పటికే నేనే రాజు నేనే మంత్రి అంటున్నారన్నమాట రేవంత్ రెడ్డి గారు. ఢిల్లీలో మీడియాతో చిట్ చాట్తో టీజీ సీఎం రేవంత్ రెడ్డి ఆసక్తికర కామెంట్ చేశారు. తెలంగాణకు నేనే రాజు నేనే మంత్రి, నాకు ఎవరు పోటీ కాదు, 10 ఏళ్లలో సీఎంగా నేనే లీగా వ్యక్తం చేశారు. ఇక ఫోన్ ట్యాపింగ్ లాంటి పాపపు పనులు అయితే తను చేయనని అయితే చెప్పారు. కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు అందరూ ఒకటేనని, టీఆర్ఎస్ అప్పుడు ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉందని వ్యాఖ్యానించారు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. రేపే మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ పూర్తవుతుందన్నమాట. రేపు పూర్తయిన వెంటనే రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఇప్పటికే ఆర్బీఐ కూడా కీలక ప్రకటన చేసింది. సో రైతులందరికీ కూడా వెంటనే షేర్ చేయగలరన్నమాట. ఇది ఒక బ్రేకింగ్ న్యూస్ అనేది అయితే మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే ఎన్నికలు పూర్తయినాయి, ఇంకా రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఎలాంటి న్యూస్ రావట్లేదు అని అయితే రైతు అందరూ కూడా ఎదురు చూస్తున్నారనమాట. రేపు కౌంటింగ్ అయితే పూర్తవుతుందన్నమాట. ఇవి ఎన్నికలు ఉన్న నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ అయితే అమల్లో ఉంది. ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా ఎన్నికల కోడ్ అనేది అమల్లోకి అయితే ఉందన్నమాట. ఇప్పుడు రేపటితో చూసుకున్నట్టయితే ఎలక్షన్ కోడ్ కూడా పూర్తి అవుతుంది. సో రైతు భరోసా డబ్బులకు సంబంధించి ఈ నెల 14 నుంచి వెళ్ళి రైతుల అకౌంట్లో డబ్బులు అనేవి అయితే పడే అవకాశాలు అయితే చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. రైతులకు ఈ నెలలో చూసుకున్నట్టయితే పీఎం కిసాన్ 22వ విడత డబ్బులు అనేవి అయితే పడుతున్నాయి. ఇప్పుడు రైతు భరోసా డబ్బులు పొందాలనుకున్న పీఎం కిసాన్ ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన స్కీమ్ గురించి దాదాపు అందరికీ తెలుసు అన్నమాట. భారత ప్రభుత్వం అమలు చేస్తున్న పలు రకాల స్కీమ్స్లో ఇది కూడా ఒకటి. అన్నదాతల కోసం ఈ పథకం తెచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పీఎం కిసాన్ పథకం ద్వారా ఇప్పటి వరకు అక్షరాల 4 లక్షల కోట్ల రైతులకు ఆదాయం, దశ వ్యాప్తంగా ఉన్న అన్నదాతలకు ఆర్థిక వెన్నుదున్నుగా ఈ నిలిచేందుకు ఈ నిధులను 21వ వాయిదాలో పంపిణీ చేశారు అన్నమాట. 21వ వాయిదాల్లో పంపిణీ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు తాజాగా రైతులకు ప్రత్యేక గుర్తింపు కార్డు అనేది కూడా రూపొందించడం అయితే జరిగింది. ఓ సోదరులారా, ఇప్పుడు వరకు రైతు భరోసా డబ్బులకు సంబంధించి కూడా మీకు అందరికీ కూడా డబ్బులు అనేవి పడాలంటే అందరూ కూడా ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి చేసుకోవాలి. ఈ ఫార్మర్ ఐడి కార్డ్ రిజిస్ట్రేషన్ కూడా పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పూర్తి చేసుకున్న వారికి రైతు భరోసా మరియు రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలు అనేవి కూడా పొందడం జరుగుతుందన్నమాట. ఈ ప్రక్రియకు సంబంధించి కూడా మీ గ్రామాలలో ఉండే ఏఈఓ అధికారులు పూర్తి చేస్తారు. లేదా మీ గ్రామాలలో మీ సేవా సెంటర్ సమీపంలో వెళ్ళినట్లయితే వారు కూడా చేయడమే జరుగుతుంది.